Hello children, today we will learn class 9 Ganita Manjari chapter 2 Introduction to Linear Polynomials. Exercise 2.1. First one, find the degrees of the following polynomials: 2x square minus 5x plus 3, y cube plus 2y minus 1, minus 9, 4z minus 3. Degrees of the polynomials find out చేయమంటున్నారు. ఆన్సర్ 2x square plus 5x plus 3లో ఏంటమ్మా డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్? హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 2 కదా, సో ఇట్ ఈస్ 2. నెక్స్ట్ వన్, y క్యూబ్ ప్లస్ 2y మైనస్ 1. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? y క్యూబ్ ప్లస్ 2y, ఇక్కడ పవర్ 1 కదా ఉంటుంది, ఇక్కడ yకి 0 కదా, ఇట్ ఈస్ హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 3. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈస్ 3. నెక్స్ట్ వన్, మైనస్ 9. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? 1. మైనస్ 9 ఇంటూ 1 ఏమవుతుంది? మైనస్ 9. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్, 4z మైనస్ 3. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుందమ్మా? హైయెస్ట్ డిగ్రీ ఏముంది ఇక్కడ? z పవర్ 1. సో ఇట్ ఈస్ 1. సెకండ్ సమ్, రైట్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీస్ 1, 2 and 3. 1, 2 and 3ని యూజ్ చేసుకొని డిగ్రీస్గా యూజ్ చేసుకొని పాలినామియల్స్ని రాయమన్నారు. ఆన్సర్, డిగ్రీ 1 యూజ్ చేసుకుంటే x ప్లస్ 2 ఎలా అయింది? ఇక్కడ పవర్లో 1 కదా రాసుకోవాలి మనం, సో ఇట్ ఈస్ x ప్లస్ 2. అండ్ డిగ్రీ 2 అంటే హైయెస్ట్ డిగ్రీ 2 ఉండాలి, సో ఇట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 లేదా y స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 2 అయినా రాసుకోవచ్చు. డిగ్రీ 3, హైయెస్ట్ డిగ్రీ 3ని యూజ్ చేసుకొని పాలినామియల్స్ రాయమన్నారు. సో ఇట్ ఈస్ x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. రిమెంబర్, డిగ్రీ మీన్స్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్స్. తెలుసు కదా మీకు డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్స్. సో ఇట్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x స్క్వేర్ అండ్ x క్యూబ్ ఇన్ ద పాలినామియల్ x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 7. ఈ పాలినామియల్లో x స్క్వేర్ అండ్ x క్యూబ్కి కోఎఫిషియంట్స్ ఏంటో అడుగుతున్నారు. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటమ్మా? 6x స్క్వేర్ కదా టర్మ్, దీనిలో x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 6. అండ్ x క్యూబ్కి మైనస్ 3. ఆన్సర్, గివెన్ పాలినామియల్ ఈస్ x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 7. ద x square term is 6x square. Coefficient of 6x square equal to 6. And x cube term is minus 3x square, minus 3x cube. So coefficient of minus 3x cube came out in the minus 3. It is the answer. Fourth sum, what is the coefficient of z in the polynomial 4z cube plus 5z square minus 11? ఏమడిగారమ్మా? వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ z ఇన్ ద పాలినామియల్ 4z క్యూబ్ ప్లస్ 5z స్క్వేర్ మైనస్ 11? ఆన్సర్, దెర్ ఈజ్ నో z టర్మ్ ఇన్ ద పాలినామియల్. z టర్మ్ ఉందా ఇక్కడ? ఏమేమి ఉన్నాయి? z క్యూబ్ అండ్ z స్క్వేర్ అండ్ కాన్స్టెంట్ z నాట్, z పవర్ 0 టర్మ్ ఉంది. సో దెర్ ఈజ్ నో z టర్మ్ ఇన్ ద పాలినామియల్. So we can write it as 4z cube plus 5z square plus 0z. ఎందుకని 0 into z ఏమవుతుంది? 0 అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ z ఏమవుతుంది? 0. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఫిఫ్త్ సమ్, వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ ఆఫ్ ద పాలినామియల్ 9x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 10? దీనిలో కాన్స్టెంట్ టర్మ్ ఏంటో అడుగుతున్నారు. ఆన్సర్, ది కాన్స్టెంట్ టర్మ్ ఈస్ ద టర్మ్ దట్ హ్యాస్ నో వేరియబుల్. హియర్ 9x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 10. కాన్స్టెంట్ అంటే ఏంటంటాము?
వేరియబుల్స్ లేని వాటిని కాన్స్టెంట్, సింగిల్గా ఉండేదాన్ని కాన్స్టెంట్ అంటాం. సో ఇక్కడ 9x³ + 5x² - 8x - 10, దీంట్లో ఇవన్నీ వేరియబుల్స్ ఉన్న టర్మ్స్. సో సింగిల్గా ఉండేది -10. సో కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్ టు -10. I hope you all are understand. In the next video, we will learn exercise 2.2.